ఎందుకు సమర్థిస్తున్నారు అవి ఇక్కడ ప్రశ్నలు సార్ సరే సార్ రేవంత్కు హైకమాండ్ సెగ పెడుతుందా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి ఏంటి పరిస్థితి కాంగ్రెస్లో నిజంగా ఇది రేవంత్కు బాగా సన్నిహితుడుగా ఉండే మీడియాధిపతి పేర్లు చెప్పడం పెద్ద కష్టం కాదు కానీ అవసరం లేదు చాలా సూటిగా నిన్న రాసినటువంటి విషయం ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు అక్కడ కూర్చొని ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసింది చేయడంతో వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డికే అప్పుడప్పుడు సమయం దొరకడం లేదేమో కానీ వాళ్ళనైతే ఎంటర్టైన్ చేయడంతో వాళ్ళు రెచ్చిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఏమో వచ్చిన కొత్తలో ఆయన నేనే గెలిపిస్తానన్నాడు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు కొంచెం భోలాగా అన్నీ మాట్లాడేవాళ్ళు దాంతో ఇబ్బందులో పడ్డాడు సో ఇది అయిన తర్వాత ఆయన కూడా నిర్ణయించుకున్నాడు నా పద్ధతిలో నా రూట్ నాదే అని వెళ్తే తప్ప కాంగ్రెస్లో కుదరదు రెండవది తెలివిగా ఉండాలి అందరితో అన్నీ పంచుకోకూడదు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి లాంటి ఒప్పంద నిర్ణయానికి కూడా వచ్చారు ఈజ్ అన్కంఫర్టబుల్ ఖచ్చితంగా చెప్పాలంటే చెగ పెడుతున్నారు అసమ్మతి చెగ పెడుతుంటే అసమ్మతి నాయకులను కాంగ్రెస్ అధిష్టానం అదే పనిగా ఆదరించి ఆలించటం ఆయనకు మింగుడు పడని విషయంగా తయారైపోతుంది కాంగ్రెస్ ఏం మారలేదా ఒకటైతే నిజం రాజశేఖర రెడ్డి పెద్ద ప్రజాప్రస్థానం చేసి సోనియా అమ్మ నేను వచ్చి కలుస్తానంటే మీ యాత్ర ముగిస్తే మాకేంటి తర్వాత చెప్తాంలే అంటే ఆయన దాదాపు ఆయన అభిమానులు ఆయన కాదు ఆయనకు తెలుసు ముందు నుంచి ఆయన చెప్పేవాడు ఇలా కూర్చున్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అంతేనయ్యా చంద్రబాబుకు చెప్పేవాడు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్తో హోరాహోరీ లేకపోతే రకరకాలుగా నడుస్తున్నది ఒకటైతే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన ఒక విధమైన ఇబ్బందిగా ఒత్తిడికి సెగకు గురి చేస్తూ ఉంది అంటే ఈ విషయము అంత సన్నిహితుడు తెలిసిన వ్యక్తి రాస్తున్నాడంటే అది బయటపెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి జరిగి ఉంటుందని మనం భావించాల్సి వస్తుంది ఈయనకే కాకుండా కర్ణాటకలో ఉన్న రెండు కీలక ప్రభుత్వాలు సిద్ధరామయ్య మీద కూడా ఎప్పటికప్పుడు ఏవో ఒక కథలు వదులుతున్నారు వీళ్ళు లేకపోతే ప్రభుత్వాలు రావు ఈ ప్రభుత్వాలు లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఉండదు కానీ ఇలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఒకటైతే రెండో వైపు నుంచి బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తే రోజు రేవంత్ రెడ్డి పడిగాపులు రేవంత్ రెడ్డికి ఇది అని ఈ పద్ధతిలో వాళ్ళు ఒక విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళేమో రేవంత్ రెడ్డిని అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటే నెగిటివ్గా వీళ్ళేమో హైకమాండ్ నెగిటివ్ అన్నట్టుగా ఇటు స్టోరీ వస్తుంది బట్ ఇదంతా తెలంగాణ రాజకీయాన్ని ప్రభుత్వం యొక్క నిర్వహణను నిర్ణయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది మంత్రులు సీనియర్ మంత్రులు ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్తున్నారు నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ముఖ్యంగా కలిసి వచ్చి కాస్త సపోర్ట్ చేస్తున్న మంత్రులు ఉన్నప్పటికీ కొంతమంది జోక్యము ఇంకోటి అట్లాంటి వాటి వల్ల వస్తుందని మీరు 2 రోజుల నుంచి చూస్తున్నారు కదా కొండా మురళి ఉదంతం ఆయన మొన్న మాట్లాడిన దానికి పిలిచి క్రమశిక్షణ సంఘం అడిగితే దాని మీద ఆయన రాసిన లేఖలో ఇంకొన్ని సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు వచ్చాయని దాని మీద చర్చ జరుగుతుంటే ఈరోజు ఆయన ఒక లేఖ విడుదల చేశాడు నేను ఎప్పుడు పెద్దవాళ్ళనే ఢీకొంటాను నాకు ఇదిగో ఇన్ని ఎకరాలు 100 ఎకరాలు ఉంటే నేను ఇందులో 16 ఎకరాలు అమ్మి రాజకీయం చేస్తున్నాను కానీ నేను ఎవరి మీద ఆధారపడలేదు ఇటువంటి ఓపెన్గా లెటర్ మీడియాకు విడుదల చేశారు అంటే ఎవరిని ఎవరు ఎదిరిస్తున్నారు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ముఖ్యంగా లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి కాంగ్రెస్ హైకమాండ్ వీటి మీద ఎప్పుడు స్పష్టత ఇస్తుంది రేవంత్ రెడ్డికి కాస్త ప్రశాంతత ఇంకోటేమో ఆయన అటువైపు కలిసి మాట్లాడుతున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు అని వీళ్ళ లింక్ ఉందని చెప్పే ఇది కూడా ఒక నడుస్తుంది సో ఆల్ దీస్ థింగ్స్ మేకింగ్ అన్కంఫర్టబుల్ ఆయన సరే ఇక బీహార్లో ఈసీ